అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ రెడ్డి నందవెల్లి. సో మళ్ళీ ఒకరోజు ఫైన్ డే అలా మళ్ళీ కాలేజ్కి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో స్టార్ట్ అయినా మెల్లగా వెళ్తున్నా, ఎందుకంటే ఈరోజు ఒక ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉన్నాయి. అంటే మేజర్ ప్రాజెక్ట్కి బైండింగ్స్ కానీ, దాని తర్వాత సబ్మిషన్ కానీ చాలా పనులు ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని వెళ్ళాలి. అఫ్కోర్స్ మీరు ఇంకా బీటెక్ స్టార్ట్ చేయని వాళ్ళు, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉంటే మీకు మెల్లమెల్ల అర్థమవుతుంది అనమాట. ఫ్యూచర్లో ఉంది మీకు ముందు ముసళ్ళ పండుగ తప్పదు. ఇట్లాంటి దాంట్లో కోసం స్పెషల్గా జస్ట్ చూపించడానికి 30-40 కిలోమీటర్లు రమ్మంటారు ఫ్యాకల్టీలు. సుక్కలు కనిపిస్తాయి అప్పుడు మాత్రం. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఒకసారి కింద కావాలంటే మీ సీనియర్స్ నన్ను అడగండి, ఎట్లుంటుందన్నా మేజర్ ప్రాజెక్ట్ అప్పుడు బాగుంటుందా, దూరం తీరిపోద్దా అని అడగండి. కాకపోతే మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆడుకోని వాళ్ళు కూడా లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఫోర్త్ ఇయర్ ఎంత ఫేవరెట్ స్టూడెంట్ అయినా, ఎంత అదైనా సరే దూల తీర్చి వదిలేస్తారనమాట. అంటే ఇక్కడ కామా రాలేదు, ఇక్కడ పుల్ స్టార్ రాలేదు, మా పేరు పక్కన పిహెచ్డీ రాలేదు, లేకపోతే మా పేరు పక్కన డాక్టరేట్ రాలేదు. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు కన్సిడరేషన్, రైట్? లిటరల్ ఈ షాప్ చూపించినాక బీటెక్ వదిలేసి ఇట్లాంటి షాప్ ఒకటి పెట్టుకుని 5-6 ప్రింటర్లు మంచిగా 2 మనుషులు పెట్టుకుంటే మంచిగా సంపాదించవచ్చు. ఎందుకంటే దగ్గర 20-30 కాలేజీలు మొత్తం ఇక్కడనే వాడు ఎంత మంచిగా పద్ధతి హాయిగా. సో ఇది చాలా బెస్ట్. ఎందుకంటే వాడు బిజీ ఉండు, ఒక 2 hours అయితే వేసిస్తా, మీరు బయటికి వెళ్ళన్నాడు. ఏం చేయాలి, దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళి అలా తిరగడానికి అయితే వచ్చేసినాము. కాకపోతే ఇప్పుడు మా వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డైమండ్, అసలు చూసి ఎంజాయ్ చేయండి. అన్నిటికంటే ఈ ఏరియాలోనే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఎందుకు మెయిన్ రీజన్ సతీష్ చెప్ప. ఈ డ్రెస్సెస్ కాదు, ఈ డ్రెస్సెస్ ఎందుకు బాగున్నాయి చల్లగా ఎస్ టు గెట్ 40 రూపీస్ ఆఫ్ అంటాం. 40 రూపాయలు 40 రూపీస్ కోసం మనం ఇక్కడ వేస్తాం. I think it's the way life changes when in love, yeah. I surround my soul. Yeah. ఇది కొంచెం బాగుందిరా. Don't see ya. These days I don't worry about much. I think we can. జాతరలో ఉన్నావా? పవన్ నిజంగా పవన్, అరే నిజంగా రా, మేము అందరము సతీష్ గిఫ్ట్ ఇస్తాం పవన్ అంది బర్త్డేకి. తీసుకోరా. నీకు దీని క్వాలిటీ అర్థమవుతుంది. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎవర్ లాస్టింగ్. లేకపోతే ఇది కూడా బాగుంటుంది పవన్. అది సెట్ ఉంటుంది ఎవరైనా. నాగార్జున గారు కూడా వేసుకున్నట్టు. మేము అట్లాంటివి ఇప్పిస్తే ఇట్లాంటివి ఇప్పిస్తానే పోతే కూడా అంతే. పవన్ ఇది ఎట్లుంది, పవన్ ఎట్లుంది, ఎట్లా ఉందా ఎట్లుంది అది. పవన్ ఇది నీకే. చిల్లర అరే అది పక్కన పెట్టరా. దీని హ్యాండ్స్ అది బాగాలే అంట. చెప్పు అది బాగాలేదు. పిలవకుండా కూడా వచ్చి లేకపోతే ఇది పవన్ మా ఇంట్లో దేవుని దగ్గర ఉంటాయి అలాంటి పక్కన. అరే అరే నువ్వు నాకు షర్ట్ చూపించేసినావు, రెడ్ కలర్ ఉండి పూలు వచ్చినాయి. అదంటే వాళ్ళ ఇంట్లో దేవుని కాడు ఉంటుంది అంట. అది ఇప్పుడు వేసుకో, నువ్వు కొద్ది తర్వాత మాకు పెట్టవచ్చు. లేకపోతే ఇంకో షర్ట్ ఇప్పిస్తా, నువ్వు నేను ఇప్పిస్తా. షర్ట్ రా లోపల టీ షర్ట్ ఫ్రీ రా. షర్ట్ కొంటే టీ షర్ట్ ఫ్రీ. నిజం పవన్ చూడు ఒక్క నిమిషం టీ షర్ట్ ఫ్రీ ఆగురా. చూడు ఎంత బాగుంది చూడు నీకు. నువ్వు పోలు రెడ్ కలర్
చూపించండి ఏదో సినిమాలు వేస్తాను వాడు గోపినంత నువ్వు కూడా అనిపిస్తావు. అప్పుడు వేసుకుంటే కుక్కనే కాదు కుక్కిండి పడుతుందా ఫేర్వెల్కి ప్లాన్ చేస్తున్నాము. ఈ తొమ్మిది పవన్ అనిపిస్తావా? పవన్ బ్రింక్ పవన్ పవన్ ఇక్కడ రా పవన్. పవన్ పవన్ ఇక్కడ ఉన్నాం రా. వాడు మస్తు ఎపిసోడ్ వదిలిపెట్టి కదా. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలా? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలా? క్లాత్ కాదు కాదు ఈ క్లాత్ అది సతీష్ దగ్గర దగ్గర ఉందిరా. కాదు కాదు ఇది సేమ్ ఇంట్లో అంటే విచిత్రమైన క్లాత్స్ అనిపిస్తున్నాయి కదా. షర్టు ప్యాంటు మా సతీశానికి టీషర్ట్ నచ్చింది. ట్రయల్ వేసుకొచ్చు నిజంగా సరే వేసుకొచ్చు సతీష్. అరే చూడు అరే చూడా రైట్. ఇంకా బుక్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా కాలేజ్కి వెళ్ళి చూపించేసిన ఉన్నాడు. ఫస్ట్ అది చూపిస్తే ఓమో అడ్డమైన మిస్టేక్లు ఉన్నాయని చెప్పి లైక్ ఎవరిని మా సతీష్ అనే టీం వాళ్ళని అడ్డగోలు చేసుకుంది ఆ మేడము. దాని తర్వాత పవన్ కానీ నన్ను అందరి దాంట్లో మిస్టేక్లు ఉన్నాయి. ఆఫ్కోర్స్ ఇంకా అందరికి కొన్ని అక్షంతలు వేసి మరీ పంపించారు. అండ్ ఒకవేళ మీరు మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ 4-1లో ఉంటారు, లేకపోతే 3rd year 3-2లో ఉంటారు. నెక్స్ట్ అప్కమింగ్ మీరు 4th yearలోకి వస్తారు. మీరు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కామన్గా మనం ఏం చేయలేం. వాళ్ళ మీద కోపం వస్తే మనం ఏం చేయలేం, ఉర్లాలన్నా ఏం చేయలేం. సో మన మార్కులు వాళ్ళ కింద ఉంటాయి, మన ఇంటర్నల్స్ వాళ్ళ కింద ఉంటాయి, వైవ వాళ్ళ దగ్గర ఉంటారు, అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి మనం ఒక కుక్కిన పెయిన్ లెక్క పడి ఉండాలి. మనం చేంజ్ చేయలేము అసలు. సో అంటే ఒక ప్రెషర్ కుక్కర్ లెక్క మనం అందులోనే ఉండాలి, ఉడుకుతూ ఉండాలి తప్ప మనం బయటికి వెళ్తే పెయిన్లో ఏం చేయలేం. ఒకవేళ పేలినాం అనుకో మార్కులు పోతాయి, ఫెయిల్ అవుతాం, మరి గలీజ్ గ్రేడ్ వస్తుంది. సో అన్నీ మూసుకొని ఏదో అట్లా చెల్తా అన్నట్టు కూర్చోవాలి. ఫైన్ ఇంతే మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి కిరణ్ నల్లవెల్లి. అండ్ ఇమ్మీడియట్లీ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్. అండ్ అంతే మరి. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.